अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल जन्नत दारन लिलमुत्तक़ीन व जअल जहन्नम अज़ाबन लिज़्ज़ालिमीन वस्सलातु वस्सलामु अला अशरफिल खल्क़ व अला आलिहि व सहबिहि अज्मईन अम्मा बाद। రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి మన శీర్షిక విశ్వాసుల్లో మరీ ఉత్తమమైన వారు, పుణ్యాత్ములు, భక్తులు, అల్లా యొక్క భయభీతి కలిగి తమ జీవితం గడిపి పుణ్యాల్లో సత్కార్యాల్లో తమ జీవితం గడిపిన వారు, వారి యొక్క స్థానం సమాధుల నుండి లేపబడిన తర్వాత పరలోకంలో ఆ మహామైదానంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైతే సమాధుల నుండి లేపబడతారో ప్రజలందరూ ఫసఇక మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్, ఆకాశాల్లో భూమిలో ఉన్న వారందరూ కూడా భయకంపితులైపోతారు, సొమ్మసిల్లిపోతారు. వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కానీ విశ్వాసులు, పుణ్యాత్ములు ఎల్లవేళల్లో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ పాపాల నుండి దూరం ఉండేవారు ఎంతో భయభక్తితో తమ జీవితం గడిపేవారు. వారి గురించి ఎలా సూరతుల్ అంబియా ఆయత్ 101 నుండి 103 వరకు ఇన్నల్లదీన సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హా ముబఅదూన్. ముందు నుంచే ఎవరి గురించైతే మేలు మా వద్ద ఖరారై ఉందో వారు నరకం నుండి దూరం ఉంచబడతారు. లా యస్మఊన హసీసహా, వారు ఆ నరకం యొక్క సవ్వడి కూడా వినరు. వహుం ఫీమా ఇష్తహత్ అన్ఫుసుహుం ఖాలిదూన్, వారు మనసు మెచ్చిన సుఖ విలాసాల మధ్యలో శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. కానీ అంతకుముందు ప్రళయంలో ఏముంటుంది? లా యహ్జునుహుముల్ ఫజఉల్ అక్బర్, ఆ మహాకలవరం వారిని వ్యాకులపరచదు. ఎలాంటి బాధ, చింత, రందికి గురి చేయదు. అల్లాహు అక్బర్. ఇలాంటి అదృష్టవంతులు వారు. గమనించండి, మనం కూడా వారిలో ఒకరు కావడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఒకేసారి మనకు ఈ అవకాశం దొరుకుతుంది. సూరతు జుఖ్రుఫ్ ఆయత్ 68, 69లో వారి గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు. యా ఇబాది, ఓ నా దాసులారా, లా ఖౌఫున్ అలైకుముల్ యౌమ వలా అంతుం తహ్జనూన్, ఈరోజు మీకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి వ్యాకులతకు మీరు గురి అయ్యే అవసరమే లేదు. వారెవరు? వారి గుణాలేంటి? అల్లదీన ఆమనూ బిఆయాతినా వకానూ ముస్లిమీన్, ఎవరైతే మా ఆయతులను విశ్వసించారో, ఆయతులు అంటే ఖురాన్ ఆయతులు, అల్లా పంపిన మహిమలు, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఏ సూచనలైతే చూపిస్తున్నాడో వేటి ద్వారానైతే మనము ఆయన ఏకత్వాన్ని గ్రహించి పరలోకం రానున్నది ఆయన్ను ఆరాధించి ఆ పరలోక దిన గాంభీర్యం, వ్యాకులత, అక్కడి యొక్క కఠినాల నుండి మనం రక్షణ పొందగలుగుతాము అని విశ్వసిస్తారు. వకాను ముస్లిమీన్, మరియు వారు ముస్లిములుగా ఇస్లాం ప్రకారంగా జీవించి ప్రాణం పోయే అంతవరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉంటారు. వారు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహు తఆలా వారికి అన్ని రకాల సుఖశాంతులు ప్రసాదిస్తాడో స్వయంగా వారి నోట ఇహలోకంలో కూడా అల్లాహు తాలా చెప్పించాడు. ఏమని?
సూరతుల్ ఇన్సాన్, మరొక పేరు దానిది సూరతు దహర్. ఆయత్ నంబర్ 10లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు, ఇన్నా నఖాఫు మిర్ రబ్బినా యౌమన్ అబూసన్ ఖంతరీరా. నిశ్చయంగా మేము నఖాఫు భయపడతాము, మిర్ రబ్బినా మా ప్రభువుతో, యౌమన్ అబూసన్ ఖంతరీరా చాలా సుదీర్ఘకాలమైన మరి ఎంతో కఠినతరమైన ఆ పరలోక దినం ఏదైతే ఉందో ఆ రోజున మా ప్రభువు మాకు అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించాలి, లేదా అంటే ఆ రోజు చాలా కష్టతరమైనది అని మేము మా ప్రభువుతో భయపడుతూ ఉండేవారిని. అలా భయపడుతూ జీవితం గడిపి సత్కార్యాల్లో ఎల్లవేళల్లో నిమగ్నులై పాపాలకు దూరం ఉన్నందువల్ల అల్లాహ్ తప్పకుండా అలాంటి వారిని ఆ రోజున ఏ వ్యాకులత, ఏ కఠినతరం ఉంటుందో దాని నుండి వారిని రక్షిస్తాడు. ఒక హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సిల్సిలతు సహీహాలో దానిని హసన్ అని అన్నారు. సహీహాలో హదీస్ నంబర్ 742. అల్లాహ్ ఇలా అంటున్నాడు, వ ఇజ్జతి వ జలాలి, స్వయంగా అల్లాహు తాలా తాను అందరిపై అన్ని రకాల అధికారం కలిగి అందరికీ మానం అవమానం పాలు చేసే అటువంటి శక్తి సామర్థ్యం గల ఆయన, ఎంతో గాంభీర్యం ఔన్నత్యం గల ఆయన తన ప్రమాణం చేస్తూ ఏమంటున్నాడు, లా అజ్మఉ లి అబ్దీ అమ్నైని వలా ఖౌఫైన్. నేను నా దాసునికి 2 రకాల శాంతులు మరియు 2 రకాల భయాలు కలిపి ఇవ్వను. అంటే ఏంటి? ఎవరైతే ఇహలోకంలో భయపడుతూ పరలోకం నాటి గురించి భయపడుతూ ఉంటారో వారికి అల్లాహు తాలా పరలోకంలో శాంతి, ప్రశాంతత, సుఖం ప్రసాదిస్తాడు. మరెవరైతే ఇహలోకంలో పరలోకానికి సంబంధించిన విషయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి తప్పకుండా ప్రళయ దినాన భయకంపితులకు గురి అవుతాడు. ఇన్ హువా అమినని ఫిద్దునియా అఖఫ్తుహు యౌమ అజ్మఉ ఫీహి ఇబాదీ. ఒకవేళ అతను ఇహలోకంలో ప్రశాంతంగా జీవించాడు, ఎలాంటి భయకంపితులకు గురి కాలేదు, పరలోకం పట్ల రవ్వంత కూడా అతనిలో భయం అనేది కలగలేదు, అలాంటి వ్యక్తి నేను ప్రళయ దినాన పరలోకంలో అందరినీ సమీకరించినప్పుడు అతన్ని అఖఫ్తుహు భయానికి గురి చేస్తాను. వ ఇన్ హువ ఖాఫని ఫిద్దునియా, ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి ఉన్నాడు అంటే అమిన్తుహు యౌమ అజ్మఉ ఫీహి ఇబాదీ. ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడుతూ జీవించాడు అంటే నేను ఏ రోజునైతే ప్రజలందరినీ సమీకరిస్తానో ఆ రోజు అతనికి ప్రశాంతత, సుఖము ప్రసాదిస్తాను. ఈ విధంగా మనం విశ్వాసాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉండి మహా గొప్ప పుణ్యాత్ముల్లో కలిసే ప్రయత్నం చేస్తే ఆ పరలోకంలో ఎంతో సుఖం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకో ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి. మరియు ఆ రోజు ఏ రోజైతే ఆ మైదానంలో కేవలం ఒకే 1 మైల్ దూరంలో సూర్యుడుంటాడో దాని వేడితో ప్రజలు తమ యొక్క చెమటలో మునిగిపోతూ ఉంటారో అక్కడ ఏదైనా నీడ ఉంటే కేవలం అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసన నీడ ఉంటుంది. దాని కింద
దాని యొక్క ఛాయ నీడ పొందే వారిలో కలిసే అదృష్టవంతులు ఎవరు? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సబ్అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లు. 7 రకాల వారిని అల్లాహు తఆలా ఆ రోజు ఏ రోజునైతే ఆయన నీడ ఛాయ తప్ప మరెక్కడా ఏ నీడ లభించదో 7 రకాల వారిని తన నీడలో వారికి ఛాయ ప్రసాదిస్తాడు. ఎవరు ఆ 7 రకాల వారు? ఇమామున్ ఆదిల్, న్యాయవంతుడైన నాయకుడు. ఇక్కడ ఇమాం అంటే ఇంటికి కూడా నాయకుడు, వీధికి కూడా నాయకుడు, కుటుంబానికి నాయకుడు, గల్లీ నుండి ఢిల్లీ వరకు, గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏ లెవెల్లో ఎవరు నాయకత్వం వహిస్తూ ఉన్నారో, ఎవరు తమ నాయకత్వంలో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆ రోజు నీడ లభిస్తుంది. రెండవ రకమైన వారు వషాబున్ నషా ఫీ ఇబాదతిల్లాహ్, వషాబున్ నషా ఫీ ఇబాదతి రబ్బి. యువకుడు, ఏ యువకుడైతే తన యవ్వనాన్ని తన ప్రభు యొక్క ఆరాధనలో గడిపాడు. అల్లాహు అక్బర్. యువకులారా, ఆరాధన అంటే 24 గంటలు మస్జిద్లో ఉండడమే కాదు, మన జీవితంలోని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా ఏది చేసినా అక్కడ ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ స్థితిలో అల్లాహ్ యొక్క ఆదేశం ఏంటి తెలుసుకొని జీవించడమే అల్లాహ్ యొక్క ఆరాధన. ఇలాంటి యువకుడు ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపాడో. మూడో వ్యక్తి వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. మూడో వ్యక్తి, అతని మనస్సు మస్జిద్లో లగ్నమై ఉంటుంది. ఒక నమాజ్ చేసి వచ్చాడు అంటే తన ఇహలోక పనుల్లో, తన యొక్క బాధ్యతల్లో, తన భార్య పిల్లల్లో ఎవరెవరి పట్ల ఏ బాధ్యతను ఎవరెవరు చాలో అన్నిట్లో ఉంటాడు. కానీ నమాజు సమయం గుర్తుపెట్టుకొని మరో నమాజు వచ్చింది అంటే వెళ్ళి సామూహికంగా నమాజ్ పాటించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడా ఉన్నా కానీ నమాజ్ సామూహికంగా చేస్తూ ఉండాలి అన్న విషయం అతని మదిలో నుండి బయటికి వెళ్ళదు. అతని హృదయం మస్జిద్లో లగ్నమై ఉన్నది. నాలుగో రకం వ్యక్తి ఎవరు? ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే అల్లాహ్ గురించి పరస్పరం ప్రేమాభిమానాలు పాటించి కలుస్తే అల్లాహ్ సంతోషానికి, అల్లాహ్ ప్రేమను పొందడానికి కలుస్తారు. వేరైపోయినప్పుడు, విడిపోయినప్పుడు కూడా అల్లాహ్ ప్రేమ పొందే ఉద్దేశంతోనే వీడిపోతారు. కలిసినా అల్లాహ్ ప్రేమకు పాత్రులవ్వడానికి, విడిపోయినా అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి మాత్రమే. ఐదో రకం వరజులున్ తలబతు ఇమ్రాఅతున్ జాతు మన్సబిన్ వ జమాల్. ఐదో మనిషి ఎలాంటి వాడు? ఒక అందమైన మరియు హోదా అంతస్తులు గల ఒక స్త్రీ అతన్ని చెడు వైపునకు ఆహ్వానిస్తే ఫకాల్, అతనంటాడు ఇన్ని అఖాఫుల్లాహ్, నేను కేవలం అల్లాహ్తో భయపడతాను, ఇలాంటి చెడుకు నేను సమీపించను. అల్లాహు అక్బర్. గమనించారా అల్లాహ్ యొక్క భయం? ఆరో రకం వరజులున్ తసద్దక అఖ్ఫా హత్తా లా తఅలము షిమాలుహు హత్తా లా తఅలము షిమాలుహు మా తున్ఫికు యమీనుహు. ఆరో రకమైన వ్యక్తి, అతను దాన ధర్మాలు చేస్తాడు. కుడి చేయితో ఏదైనా దానం చేశాడంటే ఎడమ చేయికి కూడా తెలియకుండా అంత గోప్యంగా, రహస్యంగా, కేవలం అల్లాహ్ సంతోషాన్ని పొందడానికి, ప్రజల చూపుగోలుతనానికి కాదు, కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టికి అతను ఖర్చు చేస్తూ ఉంటాడు.
ఏడో రకమైన వ్యక్తి వరజులున్ ذكر ఖాలియన్ ఫఫాదత్ ఐనా, ఒంటరిగా ఉండి అల్లాహ్ను గుర్తు చేసి కన్నీరు కార్చే అటువంటి మనిషి. అల్లాహ్ను గుర్తు చేస్తున్నప్పుడు అతని కళ్ళ ద్వారా అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి. ఈ 7 గుణాలు గల 7 రకాల మనుషులు ఆ ప్రళయ దినాన సుదీర్ఘ కాలాన్ని కానీ ఆ కఠిన తరమైన ఆ సమస్యలను కానీ ఎదుర్కోకుండా అల్లాహ్ యొక్క నీడలో ఉంటారు. సోదర సోదరీమణులారా, మనందరం కూడా విశ్వాస మార్గాన్ని అవలంబించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే ఇంత గొప్ప లాభాన్ని పొందుతాము ఆ పరలోక దినాన. ఈ 7 కాకుండా అల్లాహ్ యొక్క ఛాయ నీడను పొందే అదృష్టవంతుల్లో మరొకరు సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 3006లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ అందర ముఅసిరన్ ఔ వదఅ అన్హు, ఎవరైతే తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తికి మరికొంత వ్యవధి ఇస్తాడో, మరికొంత సమయం ఇస్తాడో, ఎక్కువగా సరే మంచిది, మరో 15 రోజుల తర్వాత ఇవ్వు, లేదా నీ వద్ద పర్వాలేదు మరొక నెల తర్వాత ఇవ్వు, ఈ విధంగా వ్యవధి ఇస్తాడో, లేదా ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి అతని వద్ద ఏమీ లేదు అప్పు తిరిగి ఇవ్వడానికి అని తెలిసి వదఅ అన్హు, అతని యొక్క అప్పు మాఫీ చేసేస్తాడు. కేవలం అల్లాహ్ సంతోషానికి, ప్రళయ దినాన ఆయన యొక్క నీడ పొందడానికి నేను ఈరోజు నీ యొక్క అప్పును తిరిగి తీసుకోను, ఇక మాఫీ చేసేస్తున్నా, నీవు ఎలాంటి రంది పడకు అని తృప్తినిస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా అదల్లాహుల్లాహు ఫీ జిల్లిహి, అల్లాహ్ అతనికి కూడా ప్రళయ దినాన తన ఛాయలో స్థలమిస్తాడు. ఇంకా ఎవరు పరలోక దినాన ఆ సుదీర్ఘ కాలంలో ఆ కష్టతర సమయాల నుండి స్థితుల నుండి బయటపడతారు? ఎవరైతే విశ్వాస మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల కూడా ఎంతో మృదువుగా మెలుగుతారో, వారి యొక్క కష్టాల్లో వారికి తోడుగా ఉండి వారు ఏ ఇబ్బందిలో ఇరుక్కొని ఉన్నారో వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారో. సహీ ముస్లిం షరీఫ్లో ఈ భావం ఉంది. కానీ ఇప్పుడు నేను చదివే హదీస్ సునన్ అబీ దావూద్లోనిది. సునన్ అబీ దావూద్ హదీస్ నంబర్ 49-46 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ నఫ్ఫస అన్ ముస్లిమిన్ కుర్బతం మిన్ కురబి దునియా నఫ్ఫసల్లాహు అన్హు కుర్బతం మిన్ కురబి యౌమిల్ కియామా. ఎవరైతే తన ముస్లిం సోదరుని యొక్క ఇహలోక కష్టాల్లోని ఏదైనా ఒక కష్టం దూరం చేస్తాడో, అల్లాహ్ అతని పరలోక కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. వమన్ యస్సర అలా ముసిరిన్ యస్సర అల్లాహు అలైహి ఫి దునియా వల్ ఆఖిరా, ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి కానీ లేదా మరే రకమైన ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి కానీ ఏదైనా సులభతరం కలిగిస్తాడో, అల్లాహ్ అతనికి ఇహ పరలోకాల్లో సులభతరాలు కలుగజేస్తాడు. వమన్ సతర ముస్లిమన్ సతరల్లాహు అలైహి ఫి దునియా వల్ ఆఖిరా, మరెవరైతే ఒక ముస్లిం లోపాల్ని కప్పిపుచ్చుతాడో, అల్లాహ్ ఇహలోకంలో పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు. మరొక హదీసులో ఉంది, ఆ హదీసును షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు కూడా సహీహాలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 12-17 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, మన్ నసర అఖాహు బిదహరిల్ గైబ్ నసరహుల్లాహు ఫి దునియా వల్ ఆఖిరా, ఎవరైతే తన యొక్క సోదరుని కి సహాయం దూరం నుండి అతని వెనుక ఉండి చేస్తాడో, అల్లాహ్ ఇహ పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు. దగ్గర ఉన్నప్పుడైతే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది, సహాయం చేస్తాము. కానీ ఇక్కడ ఈ హదీసులో దూరం ఉండి అతను చూడకున్నా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో
మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేసాము, అల్లాహ్ అలాంటి వ్యక్తికి ఇహపరలోకాల్లో సహాయాలు చేస్తాడు. ఇంకా ఇలాంటి సత్కార్యాలు మనకు పనికి వస్తాయి. పరలోకంలోని కష్టాలను మనం అనుభవించకుండా సుఖాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేయాలి? వినండి మరొక హదీస్. ఇన్నల్ ముక్సితీన ఇందల్లాహి అలా మనాబిరిం మిన్ నూర్ అన్ యమీని రహ్మాని అజ్జ వజల్ల వకిల్తా యదైహి యమీన్ అల్లదీన యఅదిలూన ఫీ హుక్మిహిం వఅహ్లీహిం వమా వలు. నిశ్చయంగా న్యాయం చేసేవారు, ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు, వారి కుటుంబంలో ఇంటి వారిలో అందరి పట్ల న్యాయం చేసేవారు, మరి ఎవరైతే నాయకులుగా ఉండి జడ్జిలుగా ఉండి న్యాయవాదిగా ఉండి ఎక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలో ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటి వారు ప్రళయ దినాన కరుణామయుడైన అల్లాహ్ యొక్క కుడివైపున నూర్ కాంతి యొక్క మెంబర్ల మీద ఆసీనులై ఉంటారు. అల్లాహ్ యొక్క రెండు చేతులు కూడా కుడియే. ఈ విధంగా జీవితంలోని ప్రతి వ్యవహారంలో న్యాయం పాటించడం ఎంత గొప్ప విషయమో గమనించండి. ఇంకా మహాశయులారా, ఎవరైతే తమ యొక్క కోపాన్ని మింగేస్తారో, శక్తి ఉండి కూడా ఎదుటి వానితో ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో అలాంటి వారు కూడా ప్రళయ దినాన ప్రజలందరి ముంగటి నుండి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పిలిచి ఆహ్వానించి, ఇహలోకంలో నీవు నా తృప్తి కొరకు నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు, ఈరోజు నీకిష్టమైన హూరే ఐన్ స్వర్గ కన్యల్లో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని అంటాడు. ఇంకా వుదు చేయడం, నమాజు చేయడం, ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎవరైతే ప్రతిరోజు 5 సార్లు నమాజ్ పాటిస్తూ ఉంటారో తప్పకుండా వుదు చేయాల్సింది. ఎవరైతే వుదు సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వుదు అవయవాలు ప్రళయ దినాన మెరుస్తూ ఉంటాయి. వారిని ఆ రకంగా పిలవడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. 25 నిమిషాల అరగంట ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు చెప్పాలంటే కొన్ని సందర్భంలో టైం సరిపడదు. కానీ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుపడం జరిగింది. పరలోక దినాన మనం ఆ కష్టాల నుండి దూరం ఉండాలంటే పరలోకాన్ని విశ్వసించాలి, సృష్టికర్త అయిన అల్లాహ్ను విశ్వసించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అవలంబించి ఇస్లాం ప్రకారంగా జీవించాలి. అల్లాహ్ ఈ సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.